హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కవితా కబుర్లు కళ్యాణి ఫ్యాషన్స్. ఎలా ఉన్నారండి అందరూ? మేము బాగానే ఉన్నాం, మీరు బాగుంటారని అనుకుంటున్నాను. చాలా రోజులు అయిపోయిందండి వీడియో వచ్చి. చాలా రోజులు కాదు, 2-3 నెలలు అయింది. 2-3 నెలలు అవ్వలేదు అయిందికా. చందు వచ్చినాక ఎక్కడ పెట్టాము అసలు? చందు వచ్చింది సెప్టెంబర్ 2nd 3rd వచ్చింది. దానికి ముందు పెట్టాం వీడియో. అసలండి మేము వీడియోలు ఆపేసినప్పటి నుంచి అసలు ఎక్కువ పెట్టుండొచ్చు. చందు అక్కడ నుంచి కెనడా నుంచి వచ్చింది కదా, ఆ పిల్ల ఏదో ఏమేమో తెచ్చుంటది. అవన్నీ ఒక 2-3 వీడియోలు పెట్టుండొచ్చు. ఆ తర్వాత మళ్ళీ ఎల్కొని కూడా వెళ్ళిపోయింది. అప్పుడు చాలా ప్రిపేర్ చేసి ఆ పిల్లకి ఇచ్చుంటది కదా, ఏమేమిటి వాడికి ఎత్తుకోవడానికి పండ్లు పచ్చళ్ళు, ఇంకా పొడులు కాదు పొడులు పచ్చళ్ళు మసాలాలు ఏమేమో చేసి ఇచ్చింది కదా, అవన్నీ వీడియోలు పెట్టుండొచ్చు. ఏమీ లేదు అసలు. అక్క ఎయిర్పోర్ట్కి పోయి ఎక్కిచ్చేది 2 వీడియోలు పెడుతున్నారు. ఇంట్లో నుంచి ఎయిర్పోర్ట్కి పోతే 2 వీడియోలు పెడతారు. ఎట్లా సర్దుకుంటున్నారు వీడియో అయితే. నాకు అవన్నీ చూస్తుంటే ఇవన్నీ అవసరమా? అది నాకు కూడా అట్టే అనిపించే. నేను మీకు ఒక వీడియో తీసి చూపించాలనుకుంటున్నా. మరీ యూట్యూబర్ సెట్ అయిపోయినారంటే 20,000 రూపాయలు పట్టు చీర 20 రూపాయలతో ఇంట్లోనే డ్రై వాష్. అసలు అది చూసి ఎంతమంది పాడు చేసుకుంటున్నారో చీరలు నాకు అర్థం కావట్లేదు. మనం 20,000 రూపాయలు పెట్టి చీర కొనుక్కునే స్థితి ఉన్నప్పుడు 200 పెట్టి డ్రై వాష్ చేయించుకోలేమా? ఆ గబుడాయి మాటలిని నేను మొన్న పట్టు చీర నీళ్ళలో పెట్టానండి. పెడతావు పట్టు చీర నీళ్ళల్లో? ఆమె పెట్టి కూడా చూపిస్తుంది. ఆమె చీరలు ఎక్కపోయినాయి మరి. పెట్టి చూపించింది కదా, బానే ఉంది కదా అని చెప్పి నేను ఒక పట్టు చీర ఎత్తి నీళ్ళలో పెట్టానండి. అది 5.5 మీటర్ ఉండే చీర 4.5 మీటర్ అయింది. ముడుచుకొని వచ్చేసింది, వచ్చేసింది. దాన్ని మనం ఇంకెంత ఐరన్ తడవకూడదు, వాటర్ తగలకూడదు పట్టుకి. అది అసలు చీర వేస్ట్ చేసేసుకున్నా. అది దేనికి పనికిరాదు ఆ చీర. దయచేసి మీరు ఆ మాటలని 20,000 రూపాయలు పట్టు చీర ఇంట్లోనే 20 రూపాయలతో డ్రై వాష్, 20 రూపాయలతో రోలింగ్, అవన్నీ వేస్ట్ మాటలండి. అసలు ఇట్టు కూర్చొని ఆమె ఇటు దోమేస్తుంటుంది ఆ చీరని. మనకు మడత చూపించేటప్పుడు నున్నగా ఉంటుంది చీర. అసలు మన కరెంట్ ఐరన్ బాక్స్ తో పట్టు చీర అనగద్దా? అసలు ఒక్క రవ్వ కూడా నున్నగా కూడా రాదు పట్టు చీర. మనం అంటే ఇప్పుడు పెళ్లికి కట్టుకోపోయాం అనుకోండి, కొంచెం నలుగు ఉంటుంది. ఇంటికి వచ్చి కొంచెం అందులో కింద పద్మాసనం పెట్టుకొని కూర్చుంటే కూడా ఐరన్ బాగా కుదరదు. పద్మాసనం వేసి పెట్టుకొని కూర్చుంటే ఒక జాకెట్ ఐరన్ చేయలేము. ఎందుకంటే ఆ తాడు అడ్డం వస్తుంటది. ఎంత చిరాగ్గా ఉంటుందో తెలుసా? దేని మీద టేబుల్ లాంటి దాని మీద వేసుకోవాలి. పట్టు చీరలు ఇంత తెత్తను గంజి పెట్టిన చక్కాలు ఐరన్ చేసి పారేస్తుంటారు. ఇట్ట పెట్టి అసలు ఎందుకు ఇట్ట చేస్తున్నారో ఎంత మంది వాళ్ళని చూసి పాడైపోతారో. నా చీర మీకు వీడియో చేసి చూపిస్తా. చీర అంతకు ముందు నేను కట్టుకున్నప్పుడు ఉన్న ఫోటో పెడతా, ఎంత బాగుందో. ఆనకు ఆ చీర దాని మొహం ఎట్టయిపోయిందో కూడా మీకు చూపిస్తా. దయచేసి వాళ్ళ మాటలన్నీ విని వాటిని ఎత్తి నీళ్ళలో పెట్టి 20,000 రూపాయలు బాగొట్టుకోబాకండి. ఒక ఏదో 200 మిగులుతుందని మీ ఇష్టమైనా. నాకు ఇప్పుడు ఈ 2 నెలల్లో కనీసం ఆ వీడియో తీసి పెడదామని ప్రతిరోజు అనుకుంటేదాన్ని. ఏందో పాలు మళ్ళీ చేయలేదు. మనం ఏమనుకున్నామంటే పిల్లకాయలు వస్తే ఇద్దరం కలిసి చూపించవచ్చు, వాళ్ళు తీసేస్తారు, చక్కచక్క ఒకసారి వచ్చినామంటే 4 వీడియోలు తీసుకోవచ్చు అని అనుకున్నాం. అసలు వీలైంది వాళ్ళు ఉన్నప్పుడు బయటకు వచ్చేదానికే. ఏంటంటే వాళ్ళు ఎంతసేపు కూర్చొని మాటలు చెప్తుంటారు. మనం వంటన్నా అవుతుంది టయానికే. 2 గంటలకు తినాల్సిన వంట 3 గంటలు అవుతుంది. ఇంకా వీడియో అది దాన్ని ఒక ప్రొఫెషన్ లాగా పెట్టుకుని మనం చేసే ప్రతిదీ వీడియోలు తీసి పెట్టే అదే కుదరదు. వాళ్ళతో మనం కూర్చుని వేస్తుంటే అందులో మనకు పనులు అంటేనే కష్టమైపోయా, చక్కచక్క చేయలేకపోతుంటివి. ఇదండి ప్యూర్ మహేశ్వరి చీరలు లాగే ఉంటాయి. ఈ రోజు కూడా ఇంకా కొన్ని చీరలు పెట్టకపోతే బాగుండదు, చాలా రోజులు అయిపోయింది అన్నట్టు ఓపిక చేసుకొని పెట్టుకున్నామండి. చందు కూడా వెళ్ళిపోయింది, అక్కడ చేరిపోయింది, హ్యాపీగా బాగుంది. ఇది బ్లౌజ్ అండి, ప్లెయిన్ కాకుండా కొంచెం ప్రింటెడ్ బ్లౌజ్ లాగా వచ్చింది. బార్డర్ చూడండి. ఇది చీర. మా చందుకి చీర ఎంత నచ్చిందో, ఆ పిల్ల నాకు కావాలని చెప్పేసి పోయింది. వాళ్ళ అమ్మ ఏమో ఈ 2 నచ్చింది, ఈ 2 నాకు ఏదో ఒకటి పక్కన పెట్టు అని చెప్పేసి పోయింది. ఇప్పుడు కానీ వీడియో చూసిందంటే అడగద్ది నా చీరను ఎందుకు పెట్టేసినారు అని. ఇది ప్యూర్ మహేశ్వరి కాదండి, ఇది కొంచెం దాంట్లో సెమీ అని చెప్పుకోవచ్చు. కానీ నేను చెప్పకపోతే యాంటిక్ జరీ గానీ క్లాత్ గానీ ప్యూర్ ఉన్నట్టే ఉంది, చాలా బాగుంది. అందులోనూ చాలా రోజులు అయింది వీడియోలు పెట్టి అన్నట్టు. మీకు ఇది పెద్ద డిస్కౌంట్ సేల్ అండి. దీని కాస్ట్ చూడండి, 2,580 అండి. ఇన్ని రోజులు వీడియోలు పెట్టలేదు, మీకేదో కొంచెం డిస్కౌంట్ ఇవ్వాలా అనుకున్నట్టు
ఈ శారీ ఈ వీడియోలో ఉండే చీరలన్నీ ఇవేనండి. ఎనీ శారీ 2200. మీకు 2200కి ఇంత మంచి క్వాలిటీ అది ప్యూర్ అని చెప్పినా మీరు కనుక్కోలేరు కూడా. దొరకడం అసలు అసాధ్యం అనమాట. మాకు పడిన రేట్ అనుకోవచ్చు. నెంబర్ 1 2200 అండి. సెమీ మహేశ్వర్. అసలు క్లాత్ మీకు చూపిస్తా చూడండి. ఆ మహేశ్వర్ కన్నా చాలా బాగుంది. దానికన్నా ఎక్కువ మన్నది. మనం ఎట్టయినా వాడుకోవచ్చు. ఇది చిన్న బార్డర్లు ఉండి మళ్ళీ చూపిస్తాను. ఇవన్నీ బిగ్ బార్డర్సే, కంచి బార్డర్స్ లాగా. కలర్ సేమ్ వస్తుందండి, ఏం తేడా రావట్లేదు. బార్డర్ చూడండి ఎంత బాగుందో. యూట్యూబ్లో వీడియోలు వస్తున్నాయి కదా, అన్నిటినీ ఫాలో అయిపోయి గుడ్డిగా మనం లాస్ అవ్వకూడదండి. ఏది మనకు ఉపయోగపడుతుందో అవి మాత్రమే చూడాలి మనం. అంటే ఈ చీరలు ఉపయోగపడతాయని కాదు, ఇది బిజినెస్ అనుకోవాలా. అట్ట కాకుండా ఏదో ఒకటి పెట్టేసి ఏదో ఒకటి చూసేసి దేవుడికి పెడుతున్నారు. దేవుడా దేవుడా వాళ్ళు పెట్టినట్టు పెట్టి ఇల్లు గుళ్ళ అయిపోవాల్సింది. దేవుడు ఇచ్చినట్టు దేవుడికి అండి కొండంత దేవుడికి మనం కొండంత పత్రి ఎప్పుడు పెట్టలేము. అది మన పరిస్థితిని బట్టి మన వాళ్ళు ఏమో గంపడ పూలు పెట్టినారు, మనం కూడా ఒక గంపడ కొనుక్కొచ్చి పెడదాము అనుకోబాకండి. మనకు సొందులో పూసిన పూలు 2 పెట్టినా దేవుడు కరుణిస్తారు. నెంబర్ 2 అయ్యేవి సామాన్లు దేవుడికి ఇతర సామాన్లు. అక్క దేవుడి సామాన్లు ఇంతకు ముందు ఒక సెట్ ఉండేది, దీపాల వరకు ఉంటే 2, 3 కొంచెం పెద్దయ్యి అట్లా ఉండేటి అక్క. ఇప్పుడు దేవుడి సామాన్కి సెట్లు ఎన్ని ఉంటున్నాయి తెలుసా? అదే ఆ ఇతర సామాన్లు ఏంది, అవి దోమడం ఏంది, అవి పెట్టడం ఏంది, ఆ పూజలు ఏంది, ఆ దీపాలు ఏంది, అసలు ఒక్క రవ్వని అర్థం ఉందా? అవి విమర్శించడం కాదండి, మీరు కూడా ఒక్కసారి ఆలోచించండి. పెడితే తప్పులే, కొంతమంది దాన్ని చూసి బాధపడిపోతున్నారు అనమాట. మేము పెట్టలేకపోతున్నామే, మనల్ని చూసి దేవుడు ఏమైనా కోపం వస్తుందేమో, దేవుడికి వాళ్ళు పెడుతున్నారు మనకు పెట్టలేదని చాలా మంది బాధపడుతున్నారు. అందుకు నేను చెప్పేది ఏం పర్వాలే. ఇది బ్లౌజ్, ఇది బార్డర్ చూడండి ఎంత బాగుందో. చీర డిజైన్ కూడా అసలు డిఫరెంట్గా. మనసులో దేవుడా అనుకున్నా చాలండి. వాళ్ళు పెట్టారు, పోటీ పడి మనం పెట్టవల్లే. ఓపుకొని పెట్టుకుంటే నష్టమేంలే, కానీ బాధపడి దానికోసం శక్తికి మించి ఖర్చు పెట్టి చేయని అవసరం లేదు అని చెప్తున్నాను నేను. దేవుడికి పెట్టడం తప్పని కాదు. నెంబర్ 3 2200 అండి. చాలా బాగున్నాయి చీరలు. మేము ఇన్ని రోజులు వీడియో పెట్టని దానికి మాకు పనిష్మెంట్. కలర్ఫుల్గా ఉంది. ఇది బ్లూ కూడా కాదు, వైలెట్. ఇదిగో ఈ కలర్. ఆ బ్లూ వేరు, ఈ బ్లూ వేరు. చూడేనక్క ఉండేదా, చూడు ఈ బ్లూ వేరు, ఇది డార్క్ లో ఉంది, ఈ వైలెట్. చాలా బాగుందండి. ఇదైతే ప్యూర్ లాగే ఉంది డిజైన్ కూడా. ఇది బ్లౌజ్ ప్యూర్కి వచ్చినట్టే వచ్చింది. ప్యూరే గానా కలిపేసుకున్నావా? 2200 అండి. అసలు ఎక్సలెంట్. ఎక్కడా రావు. కావాలంటే ఎన్ని వీడియోలన్నా కొట్టి చూడండి మీరు యూట్యూబ్లో. నెంబర్ 4 2200 అండి. ఇంతకుముందు ఈ చీరలు తీసుకున్న వాళ్ళు అయితే అసలు తిట్టుకుంటారేమో. నేను ఎక్కువ కొన్నాము. ఇది సేమ్ డిజైనే, కాకపోతే కొంచెం కలర్ డిఫరెన్స్ దానికి దీనికి. బార్డర్ అంతా ఒకటే. ఇది వైలెట్, అది బ్లూనే. ఇది బ్లూనే, ఇది వైలెట్. కలర్ బ్లైండ్నెస్ వచ్చేసినట్టుంది. అయితే వీడియో మీకు ఏ కలర్ వస్తుందో కరెక్ట్గానే వస్తుందండి. నేను చెప్పిన కలర్ మేము చెప్పామని మీరు అనుకోవలే. చూడండి ఎక్సలెంట్గా ఉంది. బార్డర్ కానీ పళ్ళు కూడా అంత ప్యూర్కి వచ్చినట్టే వచ్చింది. ఇది బ్లౌజ్. 2200 అండి. రోజంతా ఒంటి మీద ఉన్నా కానీ హాయిగా ఉంటుంది.
సిల్క్ చీర అంత వెయిట్ ఉంటుంది. చందు అంటుంది పెదమ్మ నేను వచ్చి 72 రోజులు అయిపోయింది. 72 సెప్టెంబర్ 3 వచ్చింది, నవంబర్ 13 వెళ్ళింది. 72 రోజులు అంత లోపల అయిపోయాయి పెదమ్మ. చందు వచ్చిన తర్వాత వీడియో పెట్టాము. ఎప్పుడు పెట్టాము. నేను మలేషియాలో ఉన్నప్పుడు కూడా వీడియో పెట్టినా. నేను పోయిన నెలలోనే కదా. అటైతే ముందుగా తీసి పెట్టుకొని ఉన్నాం అనుకుంటా. చందు కూడా తీసింది అనుకుంటా 1-2 వీడియో. వచ్చిన తర్వాత కూడా పెట్టాను కొన్ని. చూడండి డిజైన్. ఇది కూడా చాలా బాగుందండి. కలర్ కూడా రెడ్ కాదు, టమోటా కలర్ కదా, టమోటా రెడ్. దీనికి ప్రింటెడ్ బ్లౌజ్ వచ్చింది. ఇది కూడా మంచి కలర్ అండి. ఈ చీరలు మనకు మడత మీద కన్నా కూడా ఓపెన్ చేసి కట్టుకుంటేనే లుక్. చూడండి ఎంత బాగుంది. ఒంటి మీద కూడా హాయిగా ఉంది, మెత్తగా. కూల్గా లేదా? కూల్గా కూడా అంటే కూల్గా ఇప్పుడు కొంచెం చల్లగానే ఉంది కదా, ఈ కూల్ ఏంది అంటారని అనలేదు అన్నమాట. మంచి ఎండలో అయితే అందును. ఇప్పుడు వెచ్చగా ఉండేటి కావాలి. 7 నెంబర్ 7 అండి. 2200. కబుర్లతో కాలక్షేపం చేసేసామా తొందరగా చేయకుండా. చాలా రోజులు అయింది కదా కలిసి. అంటే ఒక సినిమాలో శ్రీలక్ష్మికి వచ్చినట్టు వచ్చేసినాయి అనమాట నాకు మాటలు. చిన్నప్పటి నుంచి వచ్చినట్ట. ఇది కూడా చాలా బాగుందండి, కాకపోతే చిన్న బార్డర్. బార్డర్ చూడు ఎంత నైస్గా ఉందో, మెత్తగా ఉంది క్లాత్ కూడా. ఇండిగో కలర్. నెంబర్ 8 2200 అండి. ఈ చీరలు మనకి ఇంతకు ముందు ఉన్నా సరే ఎన్నున్నా బోర్ కొట్టదు, ఎప్పుడూ అవుట్ ఆఫ్ అవ్వవు. ఒక 10 సంవత్సరాల పైన ఉంటుంది. నేను అపార్ట్మెంట్లో ఉన్నప్పుడు శిరీష తెచ్చింది హైదరాబాద్ నుంచి. ఈ చీర ఒక 4 చీరలు ఈ టైప్ చీరలే, కాకపోతే పెద్ద బార్డర్లు. నేను అనుకున్నా ఏం చీరలు ఇట్టున్నాయి అని, నాకు అసలు నచ్చలా. ఇది బ్లౌజ్. మంచి కలర్ అబ్బా. డిజైన్ కూడా అజరక్ ప్రింట్ మోడల్లో ఉంది. మంచి కలర్ కాంబినేషన్ భలే ఉంది. 2200 అండి. వీడియో కొత్తగా చూసేవాళ్ళు అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. చీర తీసుకుంటే బాగుండు అనిపిస్తుంది. చాలా అంటే ఇప్పుడు ఇంకా ముందు పెట్టబోయే చీరలకు కూడా చాలా డిస్కౌంట్ సేల్ ఉంటుందండి. అంటే తెచ్చి తొందరగా అయిపించేసి ఇంకా కొత్త చీరలు తెద్దామని అనుకుంటున్నాను. ఇది ఇంకొక రోజు చూడండి వీడియోస్, మీకు డిస్కౌంట్ సేల్ ఉంటుంది ఇప్పటి నుంచి. ఇది ఆ మోడల్ కాదండి, ఇది కొంచెం తేడా ఉంది క్లాత్. ఇది ఒంటికి చుట్టుకున్నట్టుగా కాకుండా అది మెత్తంగా ఉంది ఒంటికి. ఇది బ్లౌజ్. ఇది పళ్ళు. దీనికి అంటే లెనిన్ శారీస్కి వస్తాయి కదా, అట్టా వచ్చాయి అన్నమాట. చాలా బాగుందండి చీర. దీని కాస్ట్ వచ్చి వాటికన్నా కొంచెం ఎక్కువ. చూపిస్తా. ఇదిగోండి 2750. ఇప్పుడైతే 2400 అండి. 300 తక్కువ. నెంబర్ 9 2400 అండి. ఇది కూడా అదే క్వాలిటీ.
చీరలు సెమీ అన్నారు కదా, వెయిట్ ఉంటాయేమో అనుకోవద్దు. సేమ్ ప్యూర్ ఎంత వెయిట్ ఉంటాయో అదే వెయిట్, లైట్ వెయిట్. ఇది పెసరపచ్చ, ఇది బ్లౌజ్. ప్యూర్ అయితే 3300, 3500 అలా ఉంటాయండి. ఇవి 2200, ఇది మాత్రం 2400. అన్ని చీరలు చాలా బాగున్నాయి, మీకు ఎప్పుడు ఉపయోగపడే చీరలు. ఇంకా 10 సంవత్సరాల తర్వాత అయినా కట్టుకోవచ్చు. నెంబర్ 10, నెంబర్ 11 మిస్ చేసుకోవద్దండి. మంచి ఆఫరు. కొత్తగా చూసే వాళ్ళు అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళు అయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎందుకంటే వీడియో వచ్చి చాలా రోజులు అయింది కాబట్టి వాళ్ళకి రీచ్ అవుతుందో అవదో. మీరు చూస్తే ఖచ్చితంగా మీకు తెలిసిన వాళ్ళకి అందరికీ షేర్ చేయండి. మమ్మల్ని కొంచెం ఎంకరేజ్ చేయండి. బాయ్ అండి.